గౌరవ విజయభాస్కర్ రెడ్డి, నా ఊరు చెల్పూరు, ములుగంట్రు మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారికి నా సవినయ విన్నపం ఏంటంటే, మా మేనత్త నరహరి మనమ్మ గురించి ఒక ఇష్యూ జరిగింది. మా మీద దాడులు కూడా జరిగినాయి. కొంతమంది న్యాయ నక్సలైట్లు వచ్చేసి మండల రెవెన్యూ ఆఫీస్ కాంపౌండ్లోనే మా మీద దాడి చేశారు, తెగబడి. ఆ విషయమే మేము లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాని మీద విచారణ చేస్తున్నారు. విచారణ జరుగుతుందేమో. కలెక్టర్ గారు, ఇది 50 సంవత్సరాల రికార్డు. ఆ నయా నక్సలైట్లు చెప్తున్న మాట ఒకటే ఏంటంటే, ఆ రికార్డులు చేంజ్ చేసింది నువ్వే. 50 సంవత్సరాల రికార్డుని నరహరి మనెమ్మ పేరు మీద మార్చింది గౌరవ విజయభాస్కర్ రెడ్డి అని చెప్తున్నారు. కలెక్టర్ గారు, నేను భూపాలపల్లికి ఎమ్మెల్యేని కాదు, మా గ్రామంలో ఉన్న వార్డు మెంబర్ని కూడా కాదు, నేను ఇక్కడ ఉండేవాడిని కూడా కాదు. నా ల్యాండ్ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ఆ ల్యాండ్ రేట్లు ఒకేసారి పెరగడం వల్ల అక్కడ కూడా ఇష్యూస్ స్టార్ట్ అయితే ఆ ఇష్యూస్ బేస్లో నేను వస్తున్నా పోతున్నా. మా నరహరి మనమ్మత్తకి వాళ్ళ భర్త నుంచి ఆ భార్యకు సంక్రమించిన ఆస్తి ఏదైతే ఉంటుందో, ఇప్పుడున్న రెవెన్యూ వాళ్ళే, ఏఆర్ఐ రెహమద్ పాషా గారే వాళ్ళ భర్త నుండి రికార్డు తీసుకొచ్చాడు. వారసత్వ ప్రాపర్టీ కింద ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుంటే నరహరి భగవాన్ రెడ్డి పేరు నుంచి నరహరి మనమ్మకి వచ్చింది. ఇట్ ఈస్ నాట్ లీగల్. ఇదంతా లీగల్గా ఈ ధరణి చట్టాన్ని తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వానికి అనుగుణంగానే ఆమె రికార్డు మార్చుకున్నది. లోకల్ రెవెన్యూ ఆఫీసర్లు కూడా ఆ 40-50 ఇయర్స్ రికార్డుని, తర్వాత ధరణి పాస్బుక్ని, ఇవన్నింటినీ బేస్ చేసుకుని రికార్డు మార్చారు. 64 ఏళ్ల వయసులో ఉన్న నరహరి మనెమ్మత్త వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో, ఎందుకు వ్యవసాయం చేయలేదంటే వాళ్ళు పొలిటికల్గా ఉన్నారు. ఆ రోజులలో వాళ్ళ ఇల్లు బ్లాస్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లో బ్యాంక్ ఉందని చెప్పేసి ముందర ఇల్లును బ్లాస్ట్ చేశారు నక్సలైట్లు. ఎక్సైజ్ ఉందని చెప్పేసి వాళ్ళు ఉండే ఇల్లును కూడా బ్లాస్ట్ చేశారు ఒక 25 సంవత్సరాల క్రితం. దీని మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయి. దీని మీద కూడా కాంపన్సేషన్ కూడా వచ్చింది వాళ్ళకి. భయభ్రాంతులు ప్రాణభయంతో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వాళ్ళ హనుమకొండకు తలదాచుకుంటున్నారు గత 20 సంవత్సరాలుగా. అప్పటి నుండి ఆ భూమి ఖాళీగానే ఉంది. కలెక్టర్ గారు, నేను ఒకటే అడుగుతాను మిమ్మల్ని, ఇప్పుడు వాళ్ళకు ఉన్న సొంత భూమిని ఖాళీగా పెట్టుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి? వాళ్ళకి నచ్చితే వ్యవసాయం చేసుకుంటారు, నచ్చకపోతే వ్యవసాయం చేసుకోరు. మీకు నచ్చిన విధంగా వ్యవసాయం చేస్తే మాత్రమే వ్యవసాయం ఉందా? ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములు పడావబడి ఉన్నాయి. రికార్డులలో ధరణి పాస్బుక్లు ఉండి కూడా గుట్టలకు, పుట్టలకు, కాలువలకు, చెరువు శిఖం భూములు కూడా పట్టాలు పెట్టుకున్నారు ఉన్నారు. మరి వాళ్ళందరికీ సాగు చేస్తేనే పట్టదారు పాస్ పుస్తకాలు ఉంటాయా? మీరు వెరిఫై చేసి మీ డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫికేషన్ పంపించి ఎవరైతే వ్యవసాయం చేయట్లేం లేదో వాళ్ళందరికీ పట్టదారు పాస్బుక్లు క్యాన్సిల్ చేస్తారా? ఈజ్ ఇట్ పాసిబుల్? చట్టం ఏం చెప్తుందో అది చేయాల్సిన బాధ్యత ఒక జిల్లా అధికారిగా మీ చేతిలో ఉంటుంది. ఆమెకున్న ఫండమెంటల్ రైట్ ఏంటి? వ్యవసాయ భూమి వ్యవసాయం చేసుకోవట్లేదు కాబట్టి వ్యవసాయ భూమిని కాస్త నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్గా మార్చుకోవడానికి కోసం ఆమె స్లాట్ బుక్ చేసుకుంది. మీరు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి దానిలో ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు? మీ రెవెన్యూ ఆఫీసర్, గణపురం మండలం రెవెన్యూ ఆఫీసర్ ఎల్ మురళీధర్ రావు అనే వ్యక్తి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నది? కారణాలు ఏంటి? అంటే ధరణి చట్టంలో మా మేనత్త భూమిని నాలాగా మార్చుకోవడానికి అవకాశం లేదా? అవకాశం ఉంది కాబట్టి స్లాట్ బుక్ అయింది సార్. స్టాంప్ డ్యూటీ ఎందుకు తీసుకుంది సార్? మరి దీన్ని వీటన్నిటిని వైలేట్ చేసేసి కొత్తగా మేము చెయ్యము అంటున్నారు. ఎందుకు చేయరు? కారణాలు ఏంటి? ఆ కారణాలను చెప్తున్నారు మీరు? చెప్పరు. ఏవేవో ఈ న్యాయ నక్సలైట్లు వాళ్ళు వీళ్ళని చెప్తున్నారు. ఈ నయా నక్సలైట్లో వాళ్ళకి హక్కులు ఉంటే
ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీరు వాళ్ళకి హక్కులని ఆ హక్కులను కాపాడే వ్యవస్థలు ఉన్నాయి కదా, ఆ వ్యవస్థల దగ్గర పోయేసి అక్కడ కొట్లాడచ్చు కదా. ఈ ఇల్లీగల్గా మిమ్మల్ని మేనేజ్ చేయడం ఎందుకు, రెవెన్యూ ఆఫీసర్ని మండల రెవెన్యూ ఆఫీసర్ని మేనేజ్ చేయడం ఎందుకు, మా మీద దాడులు చేయడం ఎందుకు? మీరు స్లాట్ బుక్ చేసిన స్లాట్ని మేము చేయమని చెప్పి మీరు చెప్పడం ఎందుకు? మా నరహరి మహమ్మత్ ఫండమెంటల్ రైట్, ఆమెకున్న రైట్ ఏదైతే ఉంటుందో ఆమె హక్కుల్ని మీరు ఇల్లీగల్గా ఎందుకు కాల్ రాస్తున్నారు? ఇజ్ ఇట్ రైట్? ఒకవేళ మీరు నిజంగానే దాని మీద అది నాలా కన్వర్షన్ కాకూడదు అని చెప్పేసి ఏదైనా కోర్ట్, మీరు ఒక ఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఏదైనా కోర్ట్ డైరెక్షన్స్ తప్ప మీరు చేయలేరు. ఆ కోర్ట్ డైరెక్షన్స్ ఉంటే ఇగో బికాస్ ఆఫ్ దిస్ కోర్ట్ డైరెక్షన్స్ మేము ఇది నాలా కన్వర్షన్ చేయము అని చెప్పాలి. ప్రాపర్గా ఆన్సర్ చేసేసి ప్రాపర్ డాక్యుమెంట్ మీరు చూపిస్తే సింపుల్గా అయిపోతుంది. ఒక కలెక్టర్ అయి ఉండి కూడా మీరు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, మీరు దున్నితేనే మీ భూమిని నాలా కన్వర్ట్ చేస్తాము లేకపోతే చేయము అని చెప్పేసి గత 25 సంవత్సరాలుగా ఎవరు చేయట్లేదు వ్యవసాయం అక్కడ. ఏవేవో హక్కులున్నాయని చెప్పేసి చెప్పే ఈ నయా నక్సలైట్లు కూడా వ్యవసాయం చేయట్లేదు అక్కడ, వాళ్ళు దున్నట్లేదు అక్కడ. అది వాళ్ళు ఎట్లయిపోయిందో మరి ఈ చట్టాలకే తెలవాలి. ఎందుకు కన్వర్ట్ చేయరు? దీనికి ప్రాపర్ రీజన్ ఏంటి? ఆ ప్రాపర్ రీజన్ మీకు చెప్పకుండా ఒక కలెక్టర్గా మీరు ఎట్లా దీన్ని సింపుల్గా ఆమెకున్న హక్కును కాల్ రాసి పంపు చేస్తారు? మరి అలాంటప్పుడు ఈ స్లాట్ ఎందుకు బుక్ అయింది? అది బ్లాక్ లిస్ట్లో ఎక్కడ ఉంది? మీకు నిజంగానే మేజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి. మేజిస్ట్రేట్ పవర్స్ ఉంటే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారా? ఇరు పార్టీలకు నోటీస్ ఇచ్చి పిలిపించారా? మీ దగ్గర ఫైల్ ఉందా? ఊరికే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మేము చేయపో, మీ స్థాయి వ్యక్తి ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి ఇట్లా అనడం సబబా లేదు. కలెక్టర్ గారు దయచేసి మా మేనత్తది ఏదైతే ఉంటుందో నాన్ అగ్రికల్చర్ పెట్టుకుందో లీగల్గా అప్లై చేసుకుంది, లీగల్గా స్టాంప్ డ్యూటీ స్టేట్ గవర్నమెంట్కి కట్టాము, దీన్ని ఇమీడియట్గా స్లాట్ ఈ నాలా కన్వర్షన్ని చేయమని చెప్పేసి కన్సర్న్ ఎంఆర్ఓ ములుగన్పూర్ ఎంఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇక ఎదుటి పార్టీ వాళ్ళు అంటారా, వాళ్ళకున్న హక్కులేంటో వాళ్ళకున్న పత్రాలేంటో మనం నిర్మించుకున్న రాజ్యాంగం ప్రకారంగా బోర్డు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర వెళ్ళిపోయి వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. నిజంగా వాళ్ళైతే వాళ్ళకి పోతుంది తప్ప ఈ గ్రామ సభలలో పెట్టినట్టు ఎందుకంటే నక్సలైట్లు గ్రామ సభలు పెట్టో లేకపోతే ప్రజా కోర్టులు పెట్టో నిర్ణయాలు తీసుకున్నట్టు తీసుకోకుండా ఈమెకున్న హక్కు ఏదైతే ఉంటుందో ఆ హక్కుని కాపాడండి. ఈమెది నాలా కన్వర్ట్ చేయండి దయచేసి.